ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మఖా నక్షత్రం యొక్క రెండవ భాగం గురించి తెలుసుకుంటున్నాం. ఈ రెండవ భాగమునందు జన్మించినటువంటి 1వ 3వ పాదం, 2వ 4వ పాదం భిన్నమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఎందుకంటే 2వ పాదంలో జన్మించినటువంటి వారికి చంద్రుడు నవాంశలో ఉచ్చలో ఉంటాడు. 4వ పాదంలో జన్మించిన వారికి చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటాడు. నీటి వనరులకు సంబంధించబడిన స్థానములు, జంతుజాలాదులకు సంబంధించబడిన జంతుజాలముల యొక్క హింసాత్మకమైన ప్రదేశములలో జీవనోపాధులు కలిగి ఉంటారు. వ్యాపారస్తులు కానీ, మటన్ షాపులు, చికెన్ షాపులు, కోళ్ళు, కోళ్ళ పెంపకాలు ఇత్యాదులన్నీ ఉంటాయి. ఇలాంటివి వాటికి సంబంధించిన తర్వాత మాదక ద్రవ్యములకు సంబంధించబడిన లిక్కర్ షాప్స్, వైన్స్, బార్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, క్యాసినోసు ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందే, లేక వ్యాపారం కలిగే, లేక భాగస్వామ్యములు కలిగే, లేక వాటి చుట్టూ తిరిగే లక్షణములు కలిగి ఉండే వాతావరణం. ఆర్థికంగా ఎక్కడ కూర్చున్నా కూడా వీళ్ళు బాగానే సంపాదిస్తారు రూపాయి. ఆర్థికపరమైన విషయములలో ఆలోచించాల్సిన పని లేదు. గ్రాడ్యువల్గా ఎదుగుతున్న కొద్దీ ఫైనాన్షియల్గా కూడా స్థిరత్వాన్ని పొందగలిగేటువంటి వారు, అన్న మాట మీద నిలబడేటువంటి వాతావరణం కలిగిన వారు, రాజసం, దర్పము, హోదా చూపించేవారు, పొగడ్తలకు తబ్బిబ్బైపోయేవారు, లొంగిపోయేవారు, తొందరగా మోసం చేసే, అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని తొందరగా దగ్గరకు తీసే, లేక వాళ్ళ మాట వినే, లేక వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోయే మనస్తత్వము, పద్ధతులు కలిగినటువంటి వారు. జీవితంలో అనేక సందర్భములలో ఒడిదుడుకులు పొందేటువంటి లక్షణం కలిగిన వారు, అధికారపరమైన జీవనోపాధులు కలిగి ఉండేటువంటి వారు, చాలా కొన్ని సందర్భములలో చాలా క్రౌర్యంగా మాట్లాడే, చాలా క్రౌర్యంగా ఆలోచన చేసే లక్షణములు కలిగిన వారు. ఈసడింపు అనబడేటువంటిది వీళ్ళ వాతావరణంలో, ముఖంలో, మాటలో, భావంలో, చేతలో కనిపిస్తూ ఉంటుంది. అవి కొద్దిగా మార్చుకుంటే సింహరాశి కనుక చాలా యోగం. రాజసం బాగా ఉంటుంది. ఎందుకంటే గ్రాసము లేక సిక్కిన సునాకృతమైన నిశీర్ణయైన సాయాసమునైన నష్టరుచి అయిన ప్రాణభయార్తి అయిన నిస్త్రాసమదేబకుంభ పిసితాగ్ర హలాలనశీల సాగ్రహాగ్రేశ్వర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే అంటాడు ఒక కవి. అంటే ప్రాణం కళ్ళల్లోకి వచ్చి శరీరం బక్కజిక్కిపోయి చావడానికి సిద్ధపడే పరిస్థితుల్లో ఉన్నా కూడా సింహం చచ్చిన కళేబరం జోలికి పోవటానికి, గడ్డి తినటానికి ఇష్టపడదు. ఏనుగు కనిపిస్తే కుంభస్థలం పగలగొట్టి అందులో ఉన్నటువంటి దాన్ని తినాలనే ప్రయత్నమే చేస్తుంది. అలా ఎక్కడ రాజీ పడరు. చాలా రాజసం కలిగి ఉండేవారు, భేషజం కలిగినటువంటి వారు అవుతారు. కొన్ని సందర్భాలలో ఈ లక్షణాలు దెబ్బ కొడతాయి మనిషిని. లౌక్యం చాలా అవసరం. లౌకికంగా ఉండాలి, లౌక్యం పాటించాలి. లేకపోతే ఈ యుగధర్మాన్ని బట్టి మానవ జీవనం సక్రమంగా నడవదు. ఇలా మీ జాతక చక్రాలపైన కూడా సంపూర్ణమైనటువంటి వివరాలు తెలుసుకోవాలనుకునేటువంటి వారు శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో సంప్రదించండి. సత్ఫలితాలు మీరు పొందటానికి మార్గములు సూచించబడతాయి. జై గురుదత్త.